ఇప్పటివరకైతే 3,500 కోట్ల రూపాయలు దీంట్లో జరిగింది అనేది దర్యాప్తులో తేల్తా ఉంది. కానీ గతంలో ఎంపీ గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్లో దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ వేదికగా ఇక్కడ నుంచి మనీ లాండరింగ్ బయట దేశానికి వెళ్ళిపోయింది అని కూడా అమిత్ షా గారికి కంప్లైంట్ చేయడం, అంటే ఆయన పిలిపించుకొని మాట్లాడడం, పార్లమెంట్లో చెప్పడం, ఈయన అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఆధారాలతో పాటు చూపించడం, ఇవన్నీ జరిగాయి కదా. ఏంటి అంటే ఎంత జరిగి ఉంటుంది అనేది ఒక చర్చనైతే జరుగుతూ ఉంది. పవన్ గారు నమస్తే అండి. అలానే ప్యానల్ లో ఉన్న సభ్యులు రవికిరణ్ గారికి, అలాగే జడ్జి రామకృష్ణ గారికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, ఇది ఈ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కేసు అనేది నేను చెప్తున్నా కదండి, దేశంలోనే ఇంతవరకు స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద స్కామ్ ఎప్పుడూ జరగలేదండి. అంటే ఆల్మోస్ట్ అంటే ఈడీ కానీ లేదంటే సిట్ సిఐడి దర్యాప్తులో 4,000 కోట్లు అనేది జస్ట్ ఒక ఫిగర్ ని ఎరవయ్యి వాళ్ళు చెప్పిన మాట. కానీ ఇక్కడ జరిగిన లిక్కర్ కేసులో స్కామ్ అనేది ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు పైగా ఉందండి. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నానండి పవన్ గారు, ఇక్కడ మంత్లీ సేల్ వచ్చేటప్పటికి లిక్కర్ లో 5,000 నుండి 6,000 కోట్లు ఉందండి. ఓకే, నెక్స్ట్ అలా నెలకి 6,000 కోట్లు అంటే సంవత్సరానికి 70,000 కోట్లు, 5 సంవత్సరాలకి 3.5 లక్షల కోట్లు. దాంట్లో మీరు ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసి అట్లీస్ట్ 1,50,000 కోట్లు తీసినా ఒక 50,000 కోట్లు గవర్నమెంట్ కి, ప్రభుత్వానికి ట్యాక్స్ రూపేణా వస్తాయని అనుకున్నా మీకు మిగతా జరిగిన 1,00,000 నుండి 1,50,000 కోట్ల అవినీతి జరిగిందండి. ఇక్కడ మనం ఇంకో విషయం గమనించాలి. మన గౌరవనీయులు పురంధేశ్వర్ గారు, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు ఒక రోజు ఒక లిక్కర్ షాప్కి వెళ్ళి ఆవిడ వెరిఫై చేస్తే, చెక్ చేస్తే సేల్ ఎంత ఉందని, ఆల్మోస్ట్ ఆవిడ మార్నింగ్ నుండి రెక్కి పెట్టి ఆ షాప్ దగ్గర సేల్ ఎంత ఉందని నైట్ క్లోజింగ్ టైంలో చేస్తే జస్ట్ వాళ్ళు అప్పుడు దాకా ఆవిడ అనాలిసిస్ ప్రకారం 2 నుండి 3 లక్షల వైపు దాకా సేల్ జరిగిందండి. వాళ్ళు చూపించిన రికార్డ్ లో, క్లోజింగ్ టైం రికార్డ్ లో 7,000 రూపాయలు చూపించారండి. ఆ షాప్ రికార్డు క్లోజింగ్ టైంలో 10:30కి క్లోజ్ చేసేటప్పుడు 7,000 రూపాయలు సేల్ మాత్రమే చూపించారు. అంటే మిగతా 3 లక్షల రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయండి? అది నేను మాట్లాడేది ఒక్క షాప్ కి మాత్రమే. మిగతా ప్రభుత్వం ఎన్ని షాపులు నడిపిందండి? ఎంత డబ్బు వచ్చిందండి? మోడీ గారు దేశం మొత్తం డిజిటలైజేషన్ అంటే ఫోన్ పేలు, గూగుల్ పేలు, నెక్స్ట్ పేటిఎంలు ఇవన్నీ వస్తే జగన్మోహన్ రెడ్డి ఏపీలో లిక్కర్ కి కనీసం అసలుకి ఒక క్రెడిట్ కార్డ్ లేదు, డెబిట్ కార్డ్ లేదు, డిజిటల్ పేమెంట్ లేవు, ఏది లేదండి. ఓన్లీ క్యాష్. ఆ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్ళిందండి? అది కూడా నువ్వు నీ మనుషుల్ని పెట్టి, ఎక్కడికక్కడ నీ మనుషుల్ని పెట్టి సేల్ చేసుకుని ఈ బ్లాక్ మనీ ఏదైతే ఉంది పవన్ గారు, ఇది 3,000 4,000 కోట్లు కాదు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో దొరికింది నామమాత్రం, ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కుమార్తె కవిత గారు దొరికింది నామమాత్రం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏపీలో చేసిన లిక్కర్ స్కామ్ మాత్రం ఆల్మోస్ట్ 1,00,000 కోట్లకు పైచీలుగా జరిగిందండి. మీరు ఒక్కసారి నేను ఏపీ ప్రభుత్వాన్ని విన్నవించేది ఒక్కటే, మీరు గత 5 ఏళ్లలో పర్ డే షాప్ ట్రాక్ రికార్డ్ తీయండి. సేల్ ఎంత పెట్టారు, వాళ్ళు ఎంత జరిగింది, సేల్ ఎంత చూపించారు, మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంతో అనాలిసిస్ చేయండి. చేసి ఎన్ని వేల కోట్ల, లక్షల కోట్ల అవినీతి జరిగింది అనేది బయటకు వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇదొక్కటే కాదంటే వాళ్ళు చెప్పేది ట్రాన్సాక్షన్స్ కావచ్చు, వ్యాపారాలు తక్కువ జరిగింది మా హయాంలో, ఇప్పుడు ఎక్కువ జరుగుతోంది అనేది కదా. మేము మద్యపాన నిషేధం అని చెప్పాము, అందుకే తక్కువ జరిగింది, ఎక్కువ రేట్లు పెంచాము, ఇవి కదా వాళ్ళు చెప్పుకునేది. జగన్మోహన్ రెడ్డి అలాంటి ఒక అసమర్థుడు రాష్ట్రానికి సీఎం అవటమే పట్టిన దరిద్రం అండి. ఓకే, ఇప్పుడు తను ప్రతిసారి తన తప్పుల్ని ఎదుటివారి మీదకి వేయటం, ఓకే, అంటే తన గవర్నమెంట్ లో తప్పు జరగలేదు, తనేదో పత్తిత్ అయినట్టు మాట్లాడటం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అండి. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, తను కనీసం వార్డ్ మెంబర్ గా కూడా అన్ఫిట్. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆ మరణాన్ని అడ్డం పెట్టుకుని శవం దగ్గరుండగానే, తండ్రి శవం దగ్గరుండగానే సంతకాలు సేకరించిన నీచమైన బతుకు జగన్మోహన్ రెడ్డిది. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నువ్వు 10 లక్షల కోట్లు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి, సార్ నేను ఇంకోటి చెప్తున్నాను, మీకు గత 5 ఏళ్లలో 2019 నుండి 24లో జరిగిన అవినీతి మీకు చెప్తే మీకు అసలుకి మనకి కళ్ళు బయలు గమ్ముతాయండి.
ఎందుకంటే 10 లక్షల కోట్లు అప్పు చేశాడండి ఒకటి పవన్ గారు. తరువాత రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంతండి? తక్కువలో హీనమైన స్థితిలో 1,50,000 కోట్లు వేసుకోండి సార్. అంటే 10 లక్షల కోట్లు ఆల్రెడీ అప్పు చేశాడు. 5 ఏళ్లలో 1,50,000 కోట్లు చొప్పున 7.5 లక్షల కోట్లు వచ్చింది. అంటే టోటల్ 17.5 లక్షల కోట్లలో ఈ మహానుభావుడు చేసిన ఘనకార్యాలు ఏంటండి? ఒక వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వటం తప్ప ఇంకా ఏమన్నా తను రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఏమైనా చేశాడా? ఒక బిల్డింగ్ కట్టాడా? ఒక ఇండస్ట్రీని తీసుకొచ్చాడా? ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాడా? ఏం చేశాడంటే రోడ్లు వేసాడా? హాస్పిటల్ కట్టాడా? స్కూల్స్ కట్టాడా? ఏం చేశాడు? ఒక ప్రభుత్వం వెల్ఫేర్ స్కీమ్స్ జీతాలు ఇవ్వటం తప్ప తను చేసింది ఏంటి? సరే అది కూడా లెక్కేద్దామండి. 17.5 లక్షల కోట్లలో తను వెల్ఫేర్ స్కీమ్స్ కి ఒక 6,000 కోట్లు, జీతాలకు ఒక 7,000 కోట్లు పక్కన పెడితే నెలకి 13,000 కోట్లు. అంటే సంవత్సరానికి ఎంత అండి? సంవత్సరం లెక్క 1,50,000 కోట్లు. అంటే 5 సంవత్సరాలకి ఎంత? 7.5 లక్షల కోట్లు. మిగతా